ట్రాన్స్పోర్టేషన్ రేట్ సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా డీవియంట్ బిహేవియర్ చేసినట్లయితే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ దమ్. వీ విల్ డిబార్ దట్ పర్సన్ ఫ్రమ్ దిస్ ఏపీ శాండ్ పోర్టల్. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాండ్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి, కానీ లాస్ట్ ఒక 10-15 days మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు. చాలా వరకు ఒక 99% వరకు అయితే ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాం. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక DTF పెట్టుకోవడం జరిగినాయి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. SP గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు. సో మనకు ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు. అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికి అయితే ఎటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా శాండ్ కావాలంటే sand.ep.gov.in అనే వెబ్సైట్, అది గవర్నమెంట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు అంటే మొబైల్ OTP ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదనంగా ఈ పోర్టల్ కాకుండా అదనంగా బయట నుంచి ఎవరు కూడా దయచేసి ఇది శాండ్ బుక్ చేసుకోవడానికి వీలవ్వదు, అదేవిధంగా చేయకూడదని కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను. సో ఈ మానిటరింగ్ సిస్టమ్ ఒకవేళ ఎక్కడైనా మనకి ఇంకొక కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసిన ఎవరైతే మనం కంట్రోల్లో లేదో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ రీసేల్ చేయాలని అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ కొన్ని రోజుల్లో కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి. ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళు వెంటనే స్లాట్ అయిపోతుంది, అంటే చాలా ఆధార్ నెంబర్స్ కానీ చాలా ఫోన్ నెంబర్స్ పెట్టుకొని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ డేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి. సో అది ఏ విధంగా సార్ట్ చేశారంటే సిస్టంలో కూడా బ్యాక్ ఎండ్లో కూడా కొంతవరకు వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఒక ఆధార్తో ఒక ఫోన్ నెంబర్తో మనము 20 టన్నులు అదనంగా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దే షుడ్ నాట్ యూజ్ దిస్ ఫర్ రీసెల్లింగ్. ఎందుకంటే మనం గవర్నమెంట్ చాలా తక్కువ రేట్లో ఇచ్చినది మళ్ళీ తీసుకొని ఇంకొకతనికి లోకల్గా వెళ్ళి అమ్మేసినట్లయితే మనం చేసిన ఈ మొత్తం పద్ధతి ఏమి ఉపయోగం లేకుండా పోతుంది. సో సిస్టంలో వెనకాల కొన్ని వ్యాలిడేషన్ పెట్టి ఉన్నారు. ఇనీషియల్ ఒక 1-2 వీక్స్లో మనం దీన్ని కొన్ని కంప్లైంట్స్ చూసి ఉన్నాము. ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ అంత ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దూరం నుంచి బుక్ చేసేస్తే వాళ్ళు స్వయంగా బండి తీసుకొచ్చి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే కొంతవరకు జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంది. సో సిస్టమ్ వ్యాలిడేషన్ పెట్టిన తర్వాత ఒక షిఫ్ట్ మనకు కనిపించినాయి. ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్. సో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ విల్ బీ యాక్చువల్ బెనిఫిషరీస్. ఎందుకంటే దూరం ఇప్పుడు కందుకూరు నుంచి కానీ లేదంటే ఉదయగిరి నుంచి కానీ ఒక మనిషి బండి తీసుకొచ్చి బుక్ చేసేసుకొని ఆ బండిలోనే తీసుకెళ్లాలని అది ఇట్ ఇస్ లిటిల్ ఇంప్రాక్టికల్. సో ఇప్పుడు మేజర్గా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నీ కూడా 70% పైన బుకింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో చేయండి అని అంటున్నాం. సో అది కాబట్టి ఈ కంప్లైంట్స్ కూడా రాబోయిన రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉన్నాయి. సో ఇలీగల్ యాక్టివిటీస్ సంబంధించి SP గారు బ్రీఫ్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అంటే 350 రూపీస్ లాస్ట్ ఇంతకు ముందు మనం జిల్లాలో ఇచ్చిన రేట్ అండి. జస్ట్ ఈ 3 స్టాక్ పాయింట్స్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు 370 రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి. దాని నుంచి కూడా ఒక 20 రూపాయలు తగ్గి ఉన్నారు. అంతేగాని దానికి ముందు ఎందుకంటే లాస్ట్ ఒక 1 year ముందు కానీ 2 years ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక 700 పైన అయితే ఇవ్వడం జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే ఇప్పుడు మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాండ్కి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము. సో DLTF అండ్ దిస్ మెకానిజం ఇల్లీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి SP గారు చెప్తారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను, మన దగ్గర ఒక 4 మందిని 2 షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి. ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు.
కొంతమంది బిల్డర్స్ మనకు, ఎందుకంటే ఈ క్రెడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబిలిటీ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి. దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక 20-25% బల్క్ సప్లయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అంటే 20 టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాండ్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది. టోటల్ కెపాసిటీలో ఒక 20-25% వీఆర్ కీపింగ్ అసైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్స్ యాజ్ వెల్ అస్ ఈ ప్రైవేట్ బిగ్ సప్లయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళందరి కోసం అదనంగా కొంత 20-25% పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కూడా బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాండ్ పోర్టల్లో నమోదు అయినాయి. జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ, ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక 1-2 వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు లోకల్ అంటే 20 టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ 2 వీక్స్లో. దాని తర్వాత లాస్ట్ ఒక 5-6 డేస్లోనే ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి. సో ఇప్పటి నుంచి బల్క్ సప్లైస్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాండ్ సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు. మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి. సుమారుగా డైలీ ఒక 6,000 టన్నుల దాకా ప్రొడక్షన్ అవడానికి ప్రస్తుతానికి అయితే కెపాసిటీ ఉంది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం 3,500. సో ఆల్మోస్ట్ 50% అంటే మన ప్రొడక్షన్ది అంతా కూడా డిమాండ్ మనకు జిల్లాలో లేదు. కానీ మనం మేబీ ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడ నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడ నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మన క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్న కాబట్టి క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి. సో ఇది ఒకటి. రెండోది రేటు కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ పోలిస్తే 50% కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము. ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు. ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివియన్ బిహేవియర్ కనిపించిన దగ్గర ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తుంది. మీది ఇప్పుడు బుకింగ్ ఏంటంటే మనం స్లాట్లో ఓపెన్ చేసి ఉన్నాము. స్లాట్ ఏంటంటే డైలీ 4,500, 7,500 మన అంటే ఇంతకు ముందు వరకు అయితే 4,500 వరకు స్లాట్ బుక్ చేయడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి అంటే డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఉంది అనే అతనంలో మనం పెంచుకున్నారు. ఏంటంటే మనం జిల్లాలో ఉన్న డిమాండ్ మాత్రం చూస్తే మనకు అంత డిమాండ్ లేదు. ఎందుకంటే 3,500 కానీ అంటే నెల్లూరు టౌన్లో మనకు ఒక 1,500 దాకా మెట్రిక్ టన్నులు డైలీ కావాలి. అదనంగా మొత్తం మిగిలిన పార్ట్లో ఆల్మోస్ట్ ఒక 2,000 మెట్రిక్ టన్ మనకు కావాలి. సో జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మనకు ఖచ్చితంగా ఆ అమౌంట్తో చేసుకోగలుగుతాము. కానీ మనం ఏంటంటే మన జిల్లాలో అంటే కొన్ని ప్రకాశంలో కానీ బాపట్లలో కానీ రీచ్లు కానీ అలాంటివి పెద్దగా లేదు కాబట్టి మన జిల్లాల నుంచి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళది కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఇనీషియల్ 10-15 డేస్లో మనకేంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తున్నాము, ఏ విధంగా అది స్టెబిలైజ్ చేయడానికి అయితే కొంత టైం, ఏ కొత్త సిస్టమ్ తీసుకొచ్చినా కొంత టైం మనకు ఉంటాయి. సో అది కాబట్టి ఇనీషియల్ మనం తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ అయింది. ఫస్ట్ 2 వీక్స్ వీ ట్రై టు స్టెబిలైజ్ ద సిస్టమ్. సో ఇప్పుడు 4,500 వరకు డైలీ అంటే ఇనీషియల్గా వీ స్టార్టెడ్ విత్ 1,500, ఎందుకంటే 500 అలా తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి 4,500 పెంచుకున్నాము. 4,500 నుంచి 7,500కి ఈ రోజు నుంచి పెంచుకుంటాం. ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంది అంటే స్లాట్ బుక్ చేసి నేనే అందరికీ కోరినది ఏంటంటే శాండ్ లేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ స్లాట్ బుక్ చేయవద్దు. ఎందుకంటే మన దగ్గర శాండ్ సఫిషియెంట్గా ఉన్నాయి. కావాలంటే క్వాంటిటీ ఇంకా కూడా పెంచుకుంటాము. సో 7,500 కావాలి. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్న స్టాక్ 60,000 టన్నుల పైన ఉన్నాయి. సో అది కాబట్టి 7,500 ఒకవేళ కావాలంటే 9,000 చేయొచ్చు, 12,000 కూడా చేసుకోవచ్చు. సో అంటే డిమాండ్ ఒకసారి చూసుకొని మనం ఆ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ స్లాట్ బుకింగ్ ఇది టైం లైన్ ఏంటంటే ఇది మన జిల్లా స్థాయిలో లేదు. స్లాట్ బుకింగ్ టైం లైన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ సిస్టమ్ సెంట్రలైజ్ సిస్టమ్. సో స్లాట్ బుకింగ్ టైం లైన్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు బుక్ చేయాలి. సో మీరు చెప్పినట్టు ఒకవేళ నైట్లో ఇది ఓపెన్ అవుతుంది అని అది ఒకటి ఉందంటే ఖచ్చితంగా మనం పై దృష్టిలో తీసుకెళ్తాము. దట్ వీ విల్ టేక్ ఇట్ అవుట్.
అలా అవదండి. ఏంటంటే మీరు ఒకటి వినండి. ఇట్స్ అ కంప్లీట్లీ ఆన్లైన్ పోర్టల్. ఆన్లైన్లో జిల్లా స్థాయిలో మనకు ఉన్న ఇదేంటంటే ఎంత క్వాంటిటీ డైలీ డిస్పాచ్ చేయగలుగుతారో అంతవరకు మనం ఫిక్స్ చేయగలుగుతాము. అంతేగాని బుకింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ అంటే మనిషితో సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే బుక్ చేసి ఈ వ్యాలిడేషన్ మీరు చెప్పినది ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇనీషియల్గా నేను కూడా చెప్పి ఉన్నారు కదా ముందు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. సో రీజన్ మేబీ ఏంటంటే ఒకవేళ రీసేల్ చేయాల్సిన వాళ్ళు ఎక్కువ మంది నమోదు చేసేసుకొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో అది మన ఇనీషియల్ ఒక 1-2 వీక్స్ రన్ చేసినప్పుడు మనకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మన సిస్టంలో కొన్ని వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఫోన్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ ఇది కానీ అవన్నీ పెట్టుకున్నాము. అదే కాకుండా ఇప్పుడు ఒక 2 యాక్టివిటీస్ చేయబోతున్నాము. ఏంటంటే మనకు జెన్యున్ ఉన్న డిమాండ్ అయితే జిల్లాలో 3500, దాని కానీ అదనంగా డిమాండ్ వచ్చినట్లయితే కొద్దిగా డౌట్ పడాల్సినది. ఎందుకంటే మనకు అంత లడాయి వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్నాము, బిల్డర్స్ కూడా మాట్లాడి ఉన్నారు, లోకల్గా మన డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడి ఉన్నారు. సో 3500 కానీ అదనంగా డిమాండ్ మనకు జిల్లాలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత ఉంటే మనం జిల్లాలోనే ప్రతి ఒక్క యాక్టివిటీస్కి మనం శాండ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకవేళ మీరు చెప్పినట్టు ఎవరైనా కూర్చొని ఎక్కువ క్వాంటిటీ మల్టిపుల్ దీని నుంచి బుక్ చేసేసి రీసేల్ చేసిన పరిస్థితి ఉంటే మనకు ఈ నెంబర్ దాటిపోవడానికి అవకాశం ఉంది. సో అది కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే 2 రకాల యాక్టివిటీ. ఒకటి సిస్టంలో వ్యాలిడేషన్స్ పెట్టుకోవడం. సిస్టమ్ అంటే ఒకే మనిషి మల్టిపుల్ సారి బుక్ చేయకుండా ఆ విధంగా అంటే ఆధార్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ లొకేషన్స్ కానీ అంటే ఒకే మనిషి ఒకే లొకేషన్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ ఆధార్స్ మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ బుక్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్ చేయడం. సో ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తే కొంతవరకు సిస్టమ్ లెవెల్లో మనం ఈ యొక్క యాక్టివిటీని తగ్గించేయచ్చు. అది సిస్టమ్ లెవెల్ యాక్టివిటీ అదొకటి. రెండోది ఫీల్డ్లో ఏ విధంగా చెక్ చేయాలంటే ఒకవేళ ఈ బుక్ చేసిన అతను నిజంగా అక్కడ శాండ్ వాడుతున్నారా లేదా అది రెండోది చెక్ చేసేస్తే ఈ యొక్క అంటే రీసెల్లింగ్ టైప్. ఎందుకంటే ఆయన ఇక్కడ కావాలి అంటే అక్కడైనా శాండ్ వాడాలి, అంతేగాని ఇంకొక చోట్ల తరలించడానికి వీలు లేదు. సో అది ఆపడానికి ఏ సిస్టమ్ పెట్టుకోబోతున్నామంటే GSWS సిస్టంలో వీళ్ళని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. ఎందుకంటే మనకు A నుంచి Bకి అంటే ఈ డిస్పాచ్ పాయింట్ నుంచి పలానా ఇప్పుడు మనకు ఒక పాయింట్ నుంచి కందుకూరుకి పంపించినట్లయితే ఖచ్చితంగా కందుకూరులో ఈ జియో కోఆర్డినేట్స్లో ఈ శాండ్ వచ్చి ఉండాలి, లేదంటే అక్కడ వాడి ఉండాలి. సో ఇది మనం GSWS ద్వారా ఒక మొబైల్ సిస్టమ్ కూడా స్టేట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. దాంట్లో ఎవరైతే అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పాయింట్లో ఒక ఫీడ్బ్యాక్ మనం GSWS సిస్టమ్ నుంచి తెచ్చుకుంటాము. అదొకటి. అది 100% వెరిఫికేషన్ చేపిస్తాను. అలా అయినప్పుడు ఈ రీసెల్లింగ్ అయినా మీరు చెప్పినట్టు ఉన్న ఆ డౌట్లన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. రెండోది ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని స్టేట్ లెవెల్లో ఇన్వాల్వ్ చేపిస్తారు. థర్డ్ పార్టీ ఆడిట్ టైప్. ఎందుకంటే అది గవర్నమెంట్తో సంబంధం లేదు. థర్డ్ పార్టీ ఆడిట్ ఏంటంటే ఈ మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిలో డిస్పాచ్ అయిన అప్లికేషన్ అన్నిటిలో ఒక 10% తీసుకొని ర్యాండమ్గా 10% తీసుకొని వాళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తారు. సో ఈ 2 యాక్టివిటీ ప్లస్ సిస్టమ్ వైజ్డ్ నేను ఫస్ట్ చెప్పిన సిస్టమిక్ వ్యాలిడేషన్స్ పెట్టిన ఈ 2 యాక్టివిటీస్ మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రీసెల్లింగ్ పార్ట్ అండ్ అదనంగా అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ స్కార్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అవకాశం కానీ ఉన్న కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే మనం డిస్పాచ్ చేస్తున్నాము. అయినా కూడా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు శాండ్ అంటే ఇట్స్ అ వెరీ లుక్రేటివ్ థింగ్. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పినా కూడా కొంతమంది దాన్ని ఏదో ఒక విధంగా తర్మారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా లేకుండా ఈ 2 యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ యొక్క ఇష్యూ తగ్గుతాయి. అది ఖచ్చితంగా చేస్తున్నాము. ఆల్రెడీ సిస్టమ్ వ్యాలిడేషన్ అయితే పెట్టుకోవడం జరిగినాయి. ఇప్పుడు మల్టిపుల్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్స్ వేరే ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ అలా పెట్టుకొని అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కావాలి. అదేవిధంగా ఒకే కంప్యూటర్ నుంచి ఇలాంటివి వ్యాలిడేషన్స్ పెట్టుకున్నాము. రెండోది GSWS అండ్ థర్డ్ పార్టీ ఆడిట్ కూడా పెట్టుకుంటాం. దాంట్లో ఎక్కడైనా ఖచ్చితంగా దొరికినట్లయితే ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టేస్తాము. సో ఇక్కడ జిల్లాలో ఎవరైనా ఇది విన్నట్లయితే దయచేసి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు. అదొకటి. ఏదైనా కావాలంటే ఆన్లైన్లోనే ట్రై చేయండి. రెండోది ఈ విషయంలో ఎక్కడైనా దొరికినట్లయితే నేను SP గారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టుకుంటాము. వీ విల్ ఎన్షూర్ దట్ పర్సన్ ఈస్ అరెస్టెడ్ అండ్ చార్జ్ షీటెడ్. దీంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోండి, దీంట్లో అప్రూవల్స్ ఏం లేవు. అప్రూవల్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ యూ బుకింగ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ స్లాట్ ఉన్నాయి 9:15, 9:30, 9:45, 10.
ఈ స్లాట్లో 10 టన్నులు, ఈ స్లాట్లో 20 టన్నులు నేను బుక్ చేశాము. ఎవరు దీనిలో అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేయడానికి ఎవరు బటన్ నొక్కట్లేదు. ఏంటంటే ఆ స్లాట్లో ఆ అమౌంట్ ఆయన బుక్ చేసేసి పేమెంట్ చేస్తే అప్రూవ్ అయినట్టే. ఇంకా ఆ స్లాట్లో బుక్ చేస్తే ఇంకా మీరు అప్రూవల్ ఒకటే ఒక సిచ్యువేషన్లో వస్తుంది. ఏంటంటే మనకు బల్క్ సప్లైస్ ఉన్నప్పుడు నాకు 20,000 టన్నులు కావాలి, 30,000 టన్నులు కావాలి. ఎందుకంటే దానికి జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారి లాగిన్లో అప్రూవల్స్, అది మన లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచే ఆ ట్రైనింగ్ అన్ని చేయడం జరిగినాయి. ఎందుకంటే మన స్టాఫ్ కూడా ట్రైనింగ్ అన్ని కూడా చేయడం జరిగినాయి. క్రెడాయి వాళ్ళు కూడా అప్లికేషన్ ఈ లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి పెట్టడం జరిగినాయి. జిల్లాలో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 35 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక 32 దాకా జేసీ గారి లాగిన్లో జేసీ గారు అప్రూవ్ చేయడం జరిగినాయి. ఇప్పుడు షెడ్యూలింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే 20,000 టన్నులు ఒకే రోజు మనం ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు కూడా అంత అవసరం లేదు. 20,000 టన్నులు ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తే ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిన వరకు ఉన్న క్వాంటిటీ ఒకేసారి వేస్తున్నారు. సో అలా ఇస్తే ఎవరు సప్లై చేయలేరు. ఎందుకంటే 20,000 టన్నులు 1,00,000 టన్నులు ఒక రోజు ఒక కాంట్రాక్టర్ అడిగితే నోబడీ క్యాన్ సప్లై దట్ క్వాంటిటీ. సో వాళ్ళకి ఏంటంటే ఒక 2 ఆప్షన్స్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ఎంత క్వాంటిటీ అని అడగచ్చు. ఆ క్వాంటిటీ మన లోకల్గా ఉన్న తహసీల్దార్ కానీ లేదంటే మన మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు చెక్ చేసేసి ఎంత అక్కడ వాళ్ళకి ఒక రియాలిటీ ఫర్మ్ జరుగుతున్నాయి. అంటే ఒక 10 ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ కట్టాలి, దీనికి సుమారుగా ఎంత క్వాంటిటీ కావాలని వాళ్ళు చెప్పినట్లయితే జేసీ గారు ఫస్ట్ క్వాంటిటీ అప్రూవ్ చేస్తారు. క్వాంటిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఈ 10,000 టన్నులు ఒకే రోజు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవసరం ఉంటాయి. అంటే ఒక రోజు 100 టన్నులు, 200 టన్నులు, 300 టన్నులు అలా వస్తుంది. రెండో స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి షెడ్యూలింగ్ అనే టాస్క్ ఉంది. అంటే బల్క్ సప్లయర్స్కి ఈ షెడ్యూల్లో అంటే డైలీ 100 టన్నులు మీరు 5 బండ్లు పంపించండి, ఈ స్లాట్లో పంపించండి. సో ఈ ఒకే ఒక్క బల్క్ సప్లయర్స్కి మాత్రమే అప్రూవల్స్ అవసరం వస్తాయి. అంతేకాని 20 టన్నులు మనం 20 టన్నులు ఒక మనిషికి అని చెప్పి పెట్టి ఉన్నారు. దాంట్లో ఎటువంటి అప్రూవల్స్ ఉంటుంది. స్లాట్ ఉంది, స్లాట్ చెక్ చేసుకోను, స్లాట్ బుక్ చేసేస్తే అప్రూవల్ వచ్చేస్తాయి, పేమెంట్ చేస్తాం. దీనిలో ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా చూసి ఉంటారు, ఊబర్ కానీ ఓలా కానీ మీరు వాడితే క్లిక్ చేసేసి పేమెంట్ చేస్తే మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు. సో అలానే ఇది జరుగుతున్నాయి. దీనిలో ఇంకొక మంచి అంటే ఓన్లీ అప్రూవల్ చేయాల్సినది ట్రాన్స్పోర్టర్ అప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ శాండ్ అయితే కన్ఫర్మ్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్టర్స్ ఒక 10 మందికి మెసేజ్ వెళ్తుంది. ఈ 10 మందికి వెళ్ళిన మెసేజ్లో ఎవరో ఒకరు నేను సిద్ధంగా ఉన్నారు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇంకొకవేళ ఎవరు సిద్ధంగా లేదు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే మన సిబ్బందులు అలాంటివి ట్రాన్స్పోర్టర్స్కి రిక్వెస్ట్ పెట్టారు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎవరు ట్రాన్స్పోర్టర్ విల్లింగ్గా చూపించలేదంటే మనం కొంతమంది ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడుకొని ఆ విధంగా అలౌట్ చేపిస్తాం. సో ఈ యొక్క అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టర్ సిద్ధంగా ఉన్నారు, బుకింగ్ క్వాంటిటీ ఉందంటే ఎవరిది అప్రూవల్ లేకుండానే అయిపోతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్టర్ సిద్ధంగా ఏదైనా లేదంటే ఆ ఒక విలేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదంటే అప్పుడు మన వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసుకుని ఏదో ఒక ట్రాన్స్పోర్టర్తో మాట్లాడుకొని వాళ్ళతో ట్యాగ్ ఆన్ చేపిస్తున్నారు. అంటే తప్ప రెగ్యులర్ బుకింగ్లో అయితే ఎటువంటి అప్రూవల్స్ అయితే లేవు. ఓన్లీ బల్క్ బుకింగ్లోనే మనకు అప్రూవల్స్ ఉంటాయి. అంటే బల్క్ బుకింగ్లో అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే అప్రూవల్ లేకుండా అంటే 20,000 టన్నులు 30,000 టన్నులు ఒకేసారి మనం ఇచ్చేస్తున్నది అయితే ఆ 20,000 టన్నులు ఎక్కడికి వెళ్తాయని మనకు తెలియదు, దేనికి వాడుతున్నారని తెలియదు. సో దీనికి ఒక ఖచ్చితంగా వీ నీడ్ టు ఎన్షూర్ దట్ సమ్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ షుడ్ బి దర్, సమ్ కైండ్ ఆఫ్ ఫాలోఅప్ షుడ్ బి దర్. అండ్ బల్క్ అప్రూవల్ అంటే ఎస్ఎల్ఏ పీరియడ్ ఏం పెట్టుకోలేదు ప్రస్తుతానికి అయితే. జేసీ గారి లాగిన్లోనే వచ్చి జేసీ గారు అప్రూవ్ చేయాలి. సో అంత తొందరగా చేసుకోమన్నారు. బట్ డైలీ అంటే మనము 20,000 టన్నులు 30,000 టన్నులు అలాంటివి అయితే అంత క్వాంటిటీ ఇప్పుడు మనం చెప్పినదంటే కావాలంటే ఒక 2,000 టన్ 3,000 టన్ మనం అప్రూవ్ చేస్తాము. అది కూడా నెక్స్ట్ ఒక 10 డేస్కి 200 లెక్కన తీసుకోండి. ఎందుకంటే అది కూడా డైవర్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ అదనంగా చాలా ఎక్కువ మనం ఇచ్చాము, డైరెక్ట్గా తీసుకెళ్ళిన తక్కువ ఉందంటే మళ్ళీ ఇది వేరే జిల్లాలకు కానీ లేదంటే వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దాట్ వీ నీడ్ టు స్టాప్. సో అది కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే నేను ఎంత కిందకి వెళ్తాయని నాకైతే కూడా ఐడియా లేదు. నేను ఒకటి చెప్తాను, వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు ఈ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు ఒక సిటిఓ ఆపరేషన్కి ఒక సర్టిఫికేట్, అదేవిధంగా ఈ పీసీబీ నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ వైలేట్ చేసుకొని చేయడానికి అయితే వీలు లేదు. సో ఖచ్చితంగా సిటిఓలో ఎంత క్వాంటిటీ చేయాలి అంటే మన దగ్గర క్వాంటిటీ అయితే నాకు గుర్తుంది, క్వాంటిటీ మనకు 3 చోట్ల 32 లక్షల టన్నుల వరకు మనం చేసుకోవచ్చు. అంటే ఎంత డెప్త్ అని అయితే నాకు తెలియదు, కానీ సిటిఓలో ఏమైతే కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారమే చేయాలి. దాన్ని ఎటువంటి వైలేట్ చేయడానికి వీల్లేదు.
మీది అది మీరు చెప్తున్నారు. నేను దీనిలో ఒక ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అయితే లేదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దర్ ఇస్ అ ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్. ప్రిస్క్రైబ్ ప్రాసెస్ ఏంటంటే మనకు డీసిల్టేషన్ ఆఫ్ ఈ వాటర్ బాడీస్ చేయాలంటే దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జియో ఉంది. ఆ జియోలో ఏంటంటే మనం 3 యాక్టివిటీస్ చేయాలి. ఒకటి ఒక ఈఎంపీ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. రెండోది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మనకు సిటీఈ సిటియు అని చెప్పి 2 డాక్యుమెంట్లు మనం తీసుకోవాలి. ఈ 2 డాక్యుమెంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీసిల్టేషన్ చేస్తే అంటే వాళ్ళు కెపాసిటీ పెరుగుతాయి, అంటే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతాయి. సో ఈ 3 డాక్యుమెంట్స్, ఈ జియో ప్లస్ దీస్ 2 కండిషన్స్ ప్లస్ ఈఎంపీ ప్లాన్, ఆ మేనేజ్మెంట్ ప్లాన్, ఆ ప్లాన్ ఏ విధంగా ట్రెడ్ చేయాలి, ఏ విధంగా అది చేయాలి. సో దాంట్లో ఎటువంటి కండిషన్ వైలేట్ చేయడానికి లేదు. అంటే ఆ కండిషనే బాగాలేదు అని మీరు చెప్తే నేను నా స్థాయిలో అవ్వదు. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తే సిటీఈ సిటిఓ కండిషన్ ప్రకారం మనం ఖచ్చితంగా ఫాలో అవుతాను. దానిలో ఏదైనా వైలేషన్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఇంకా మేడం ట్రాన్స్పోర్టేషన్ రేట్ సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా డీవియంట్ బిహేవియర్ చేసినది అయితే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ దమ్. వీ విల్ డిబార్ దట్ ఫ్రమ్ దట్ పర్సన్ ఫ్రమ్ దిస్ ఏపీ శాండ్ పోర్టల్. అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాండ్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి, కానీ లాస్ట్ ఒక 10-15 డేస్ మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు. చాలా వరకు ఒక 99% వరకు అయితే ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాము. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక DTF పెట్టుకోవడం జరిగినాయి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఎస్పీ గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు. సో మనకు ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు. అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికి అయితే ఎటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా శాండ్ కావాలంటే sand.ep.gov.in అనే వెబ్సైట్, అది గవర్నమెంట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు అంటే మొబైల్ OTP ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదనంగా ఈ పోర్టల్ కాకుండా అదనంగా బయట నుంచి ఎవరు కూడా దయచేసి ఇది శాండ్ బుక్ చేసుకోవడానికి వీలవ్వదు, అదేవిధంగా చేయకూడదని కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను. సో ఈ మానిటరింగ్ సిస్టమ్ ఒకవేళ ఎక్కడైనా మనకి ఇంకొక కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసిన ఎవరైతే మనం కంట్రోల్లో లేదో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ రీసేల్ చేయాలని అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ కొన్ని రోజుల్లో కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి. ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళు వెంటనే స్లాట్ అయిపోతుంది, అంటే చాలా ఆధార్ నెంబర్స్ కానీ చాలా ఫోన్ నెంబర్స్ పెట్టుకొని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ డేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి. సో అది ఏ విధంగా సార్ట్ చేశారంటే సిస్టంలో కూడా బ్యాక్ ఎండ్లో కూడా కొంతవరకు వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఒక ఆధార్తో ఒక ఫోన్ నెంబర్తో మనము 20 టన్నులు అదనంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దే షుడ్ నాట్ యూస్ దిస్ ఫర్ రీసెల్లింగ్. ఎందుకంటే మనం గవర్నమెంట్ చాలా తక్కువ రేట్లో ఇచ్చినది మళ్ళీ తీసుకొని ఇంకొకతనికి లోకల్గా వెళ్ళి అమ్మేసినట్లయితే మనం చేసిన ఈ మొత్తం పద్ధతి ఏమి ఉపయోగం లేకుండా పోతుంది. సో సిస్టంలో వెనకాల కొన్ని వ్యాలిడేషన్ పెట్టి ఉన్నారు. ఇనీషియల్ ఒక 1-2 వీక్స్లో మనం దీన్ని కొన్ని కంప్లైంట్స్ చూసి ఉన్నాము. ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ అంత ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దూరం నుంచి బుక్ చేసేస్తే వాళ్ళు స్వయంగా బండి తీసుకొచ్చి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే కొంతవరకు జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంది. సో సిస్టమ్ వ్యాలిడేషన్ పెట్టిన తర్వాత ఒక షిఫ్ట్ మనకు కనిపించినాయి. ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్. సో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ విల్ బీ యాక్చువల్ బెనిఫిషరీస్. ఎందుకంటే దూరం ఇప్పుడు కందుకూరు నుంచి కానీ లేదంటే ఉదయగిరి నుంచి కానీ ఒక మనిషి బండి తీసుకొచ్చి బుక్ చేసేసుకొని ఆ బండిలోనే తీసుకెళ్లాలని అది ఇట్ ఇస్ లిటిల్ ఇంప్రాక్టికల్. సో ఇప్పుడు మేజర్గా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నీ కూడా 70% పైన బుకింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో చేయండి అని అంటున్నాం. సో అది కాబట్టి ఈ కంప్లైంట్స్ కూడా రాబోయిన రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉన్నాయి. సో ఇలీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. ఇంకా
దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అంటే 350 రూపీస్ లాస్ట్ ఇంతకు ముందు మనం జిల్లాలో ఇచ్చిన రేట్ అండి. జస్ట్ ఈ 3 స్టాక్ పాయింట్స్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు 370 రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి. దాని నుంచి కూడా ఒక 20 రూపాయలు తగ్గి ఉన్నారు. అంతేగాని దానికి ముందు ఎందుకంటే లాస్ట్ ఒక 1 ఇయర్ ముందు కానీ 2 ఇయర్స్ ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక 700 పైన అయితే ఇవ్వడం జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే ఇప్పుడు మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాండ్కి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 50% తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము. సో డిఎల్టీఎఫ్ అండ్ దిస్ మెకానిజం ఇల్లీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి ఎస్పీ గారు చెప్తారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను, మన దగ్గర ఒక 4 మందిని 2 షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి. ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు. కొంతమంది బిల్డర్స్ మనకు ఎందుకంటే ఈ క్రెడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబిలిటీ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి. దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక 20-25% బల్క్ సప్లయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అంటే 20 టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాండ్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది. టోటల్ కెపాసిటీలో ఒక 20-25% వీఆర్ కీపింగ్ అసైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్స్ యాజ్ వెల్ అస్ ఈ ప్రైవేట్ బిగ్ సప్లయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు. వీళ్ళందరి కోసం అదనంగా కొంత 20-25% పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కూడా బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాండ్ పోర్టల్లో నమోదు అయినాయి. జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక 1-2 వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు లోకల్ అంటే 20 టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ 2 వీక్స్లో. దాని తర్వాత లాస్ట్ ఒక 5-6 డేస్లోనే ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి. సో ఇప్పటి నుంచి బల్క్ సప్లైస్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాండ్కి సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు. మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి. సుమారుగా డైలీ ఒక 6,000 టన్నుల దాకా ప్రొడక్షన్ అవడానికి ప్రస్తుతానికి అయితే కెపాసిటీ ఉంది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం 3,500. సో ఆల్మోస్ట్ 50% అంటే మన ప్రొడక్షన్ది అంతా కూడా డిమాండ్ మనకు జిల్లాలో లేదు. కానీ మనం మేబీ ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడ నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడ నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మన క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్న కాబట్టి క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి. సో ఇది ఒకటి. రెండోది రేటు కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ పోలిస్తే 50% కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము. ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసిన కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు. ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివియన్ బిహేవియర్ కనిపించిన లేదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తుంది. మీది ఇప్పుడు బుకింగ్ ఏంటంటే మనం స్లాట్లో ఓపెన్ చేసి ఉన్నాము. స్లాట్ ఏంటంటే డైలీ 4,500 7,500 మన అంటే ఇంతకు ముందు వరకు అయితే 4,500 వరకు స్లాట్ బుక్ చేయడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి అంటే డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఉంది అనే ఆధీనంలో మనం పెంచుకున్నారు. ఏంటంటే మనం జిల్లాలో ఉన్న డిమాండ్ మాత్రం చూస్తే మనకు అంత డిమాండ్ లేదు. ఎందుకంటే 3,500 కానీ అంటే నెల్లూరు టౌన్లో మనకు ఒక 1,500 దాకా మెట్రిక్ టన్నులు డైలీ కావాలి. అదనంగా మొత్తం మిగిలిన పార్ట్లో ఆల్మోస్ట్ ఒక 2,000 మెట్రిక్ టన్ మనకు కావాలి. సో జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మనకు ఖచ్చితంగా ఆ అమౌంట్తో చేసుకోగలుగుతాము. కానీ మనం ఏంటంటే మన జిల్లాలో అంటే కొన్ని ప్రకాశంలో కానీ బాపట్లలో కానీ రీచ్లు కానీ అలాంటివి పెద్దగా లేదు కాబట్టి మన జిల్లాల నుంచి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళది కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఇనీషియల్ 10-15 డేస్లో మనకి ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తున్నాము ఏ విధంగా అది స్టెబిలైజ్ చేయడానికి అయితే కొంత టైం ఏ కొత్త సిస్టమ్ తీసుకొచ్చినా కొంత టైం మనకు ఉంటాయి. సో అది కాబట్టి ఇనీషియల్ మనం తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ అయింది. ఫస్ట్ 2 వీక్స్ వీ ట్రై టు స్టెబిలైజ్ ద సిస్టమ్.
సో ఇప్పుడు 4500 వరకు డైలీ, అంటే ఇనీషియల్గా స్టార్టెడ్ విత్ 1500, ఎందుకంటే 500 అలా తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి 4500 పెంచుకున్నాము. 4500 నుంచి 7500కి ఈ రోజు నుంచి పెంచుకుంటాము. ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంది అంటే స్లాట్ బుక్ చేసి, నేనే అందరికీ కోరినది ఏంటంటే శాండ్ లేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ స్లాట్ బుక్ చేయవద్దు, ఎందుకంటే మన దగ్గర శాండ్ సఫిషియెంట్గా ఉన్నాయి. కావాలంటే క్వాంటిటీ ఇంకా కూడా పెంచుకుంటాము. సో 7500 కావాలి, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్న స్టాక్ 60,000 టన్నులు పైన ఉన్నాయి. సో అది కాబట్టి 7500 ఒకవేళ కావాలంటే 9000 చేయొచ్చు, 12,000 కూడా చేసుకోవచ్చు. సో అంటే డిమాండ్ ఒకసారి చూసుకొని మనం ఆ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి ఆ ఇష్యూ అయితే లేదు. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ స్లాట్ బుకింగ్ ఇది టైం లైన్ ఏంటంటే ఇది మన జిల్లా స్థాయిలో లేదు. స్లాట్ బుకింగ్ టైం లైన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ సిస్టమ్, సెంట్రలైజ్ సిస్టమ్. సో స్లాట్ బుకింగ్ టైం లైన్, స్లాట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు బుక్ చేయాలి. సో మీరు చెప్పినట్టు ఒకవేళ నైట్లో ఇది ఓపెన్ అవుతుంది అని అది ఒకటి ఉందంటే ఖచ్చితంగా మనం పై దృష్టిలో తీసుకెళ్తాము. దట్ వీ విల్ టేక్ ఇట్ అవుట్. అలా అవదండి. ఏంటంటే మీరు ఒకటి వినండి. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ పోర్టల్. ఆన్లైన్లో జిల్లా స్థాయిలో మనకు ఉన్న ఇదేంటంటే ఎంత క్వాంటిటీ డైలీ డిస్పాచ్ చేయగలుగుతారో అంతవరకు మనం ఫిక్స్ చేయగలుగుతాము. అంతేగాని బుకింగు ఇవన్నీ కూడా కంప్లీట్లీ అంటే మనిషితో సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే బుక్ చేసి ఈ వ్యాలిడేషన్, మీరు చెప్పినది ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇనీషియల్గా నేను కూడా చెప్పున్నారు కదా ముందు, ఎందుకంటే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. సో రీజన్ మేబీ ఏంటంటే ఒకవేళ రీసేల్ చేయాల్సిన వాళ్ళు ఎక్కువ మంది నమోదు చేసేసుకొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో అది మన ఇనీషియల్ ఒక 1-2 వీక్స్ రన్ చేసినప్పుడు మనకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మన సిస్టంలో కొన్ని వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఫోన్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ ఇది కానీ అవన్నీ పెట్టుకున్నాము. అదే కాకుండా ఇప్పుడు ఒక 2 యాక్టివిటీస్ చేయబోతున్నాము. ఏంటంటే మనకు జెన్యున్ ఉన్న డిమాండ్ అయితే జిల్లాలో 3500, దాని కానీ అదనంగా డిమాండ్ వచ్చినట్లయితే కొద్దిగా డౌట్ పడాల్సినది. ఎందుకంటే మనకు అంతా క్రెడాయి వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్నాము, బిల్డర్స్ కూడా మాట్లాడి ఉన్నారు, లోకల్గా మన డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడి ఉన్నారు. సో 3500 కానీ అదనంగా డిమాండ్ మనకు జిల్లాలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత ఉంటే మన జిల్లాలోనే ప్రతి ఒక్క యాక్టివిటీస్కి మనం శాండ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకవేళ మీరు చెప్పినట్టు ఎవరైనా కూర్చొని ఎక్కువ క్వాంటిటీ మల్టిపుల్ దీని నుంచి బుక్ చేసేసి రీసేల్ చేసిన పరిస్థితి ఉంటే మనకు ఈ నెంబర్ దాటిపోవడానికి అవకాశం ఉంది. సో అది కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే 2 రకాల యాక్టివిటీ. ఒకటి సిస్టంలో వ్యాలిడేషన్స్ పెట్టుకోవడం. సిస్టమ్ అంటే ఒకే మనిషి మల్టిపుల్ సారి బుక్ చేయకుండా ఆ విధంగా అంటే ఆధార్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ లొకేషన్స్ కానీ అంటే ఒకే మనిషి ఒకే లొకేషన్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ ఆధార్స్ మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ బుక్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్ చేయడం. సో ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తే కొంతవరకు సిస్టమ్ లెవెల్లో మనం ఈ యొక్క యాక్టివిటీని తగ్గించేయచ్చు. అది సిస్టమ్ లెవెల్ యాక్టివిటీ అదొకటి. రెండోది ఫీల్డ్లో ఏ విధంగా చెక్ చేయాలంటే ఒకవేళ ఈ బుక్ చేసిన అతను నిజంగా అక్కడ శాండ్ వాడుతున్నారా లేదా అది రెండోది చెక్ చేసేస్తే ఈ యొక్క అంటే రీసెల్లింగ్ టైప్, ఎందుకంటే ఆయన ఇక్కడ కావాలి అంటే అక్కడ శాండ్ వాడాలి, అంతేగాని ఇంకొక చోట్ల తరలించడానికి వీలు లేదు. సో అది ఆపడానికి ఏ సిస్టమ్ పెట్టుకోబోతున్నామంటే జిఎస్డబ్ల్యూఎస్ సిస్టంలో వీళ్ళని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. ఎందుకంటే మనకు ఏ నుంచి బీకి అంటే ఈ డిస్పాచ్ పాయింట్ నుంచి పలానా ఇప్పుడు మనకు ఒక పాయింట్ నుంచి కందుకూరుకి పంపించినట్లయితే ఖచ్చితంగా కందుకూరులో ఈ జియో కోఆర్డినేట్స్లో ఈ శాండ్ వచ్చి ఉండాలి, లేదంటే అక్కడ వాడి ఉండాలి. సో ఇది మనం జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా ఒక మొబైల్ సిస్టమ్ కూడా స్టేట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. దాంట్లో ఎవరైతే అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పాయింట్లో ఒక ఫీడ్బ్యాక్ మనం జిఎస్డబ్ల్యూఎస్ సిస్టమ్ నుంచి తెచ్చుకుంటాము. అదొకటి, అది 100% వెరిఫికేషన్ చేపిస్తాను. అలా అయినప్పుడు ఈ రీసెల్లింగ్ అయినా మీరు చెప్పినట్టు ఉన్న ఆ డౌట్లన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. రెండోది ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని స్టేట్ లెవెల్లో ఇన్వాల్వ్ చేపిస్తారు, థర్డ్ పార్టీ ఆడిట్ టైప్. ఎందుకంటే అది గవర్నమెంట్తో సంబంధం లేదు. థర్డ్ పార్టీ ఆడిట్ ఏంటంటే ఈ మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిలో డిస్పాచ్ అయిన అప్లికేషన్ అన్నిటిలో ఒక 10%ని తీసుకొని ర్యాండమ్గా 10% తీసుకొని వాళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తారు. సో ఈ 2 యాక్టివిటీ ప్లస్ సిస్టమ్ వైజ్డ్ నేను ఫస్ట్ చెప్పిన సిస్టమిక్ వ్యాలిడేషన్స్ పెట్టిన ఈ 2 యాక్టివిటీస్ మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రీసెల్లింగ్ పార్ట్ అండ్ అదనంగా అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ స్కార్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అవకాశం కానీ ఉన్న కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే మనం డిస్పాచ్ చేస్తున్నాము. అయినా కూడా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు శాండ్ అంటే ఇట్స్ అ వెరీ లుక్రేటివ్ థింగ్. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పినా కూడా కొంతమంది దాన్ని ఏదో ఒక విధంగా తర్మారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా లేకుండా ఈ 2 యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ యొక్క ఇష్యూ తగ్గుతాయి. అది ఖచ్చితంగా చేస్తున్నాము.
ఆల్రెడీ సిస్టమ్ వ్యాలిడేషన్ అయితే పెట్టుకోవడం జరిగినాయి. ఇప్పుడు మల్టిపుల్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్స్ వేరే ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ అలా పెట్టుకుని అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే ఆధార్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కావాలి. అదేవిధంగా ఒకే కంప్యూటర్ నుంచి ఇలాంటివి వ్యాలిడేషన్స్ పెట్టుకున్నాము. రెండోది GSWS అండ్ థర్డ్ పార్టీ ఆడిట్ కూడా పెట్టుకుంటాం. దాంట్లో ఎక్కడైనా ఖచ్చితంగా దొరికినదులు అయితే ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టేస్తాము. సో ఇక్కడ జిల్లాలో ఎవరైనా ఇది విన్నదులు అయితే దయచేసి ఇలాంటివి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు. అదొకటి. ఏదైనా కావాలంటే ఆన్లైన్లోనే ట్రై చేయండి. రెండోది ఈ విషయంలో ఎక్కడైనా దొరికినదులు అయితే నేను ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టుకుంటాము. వీ విల్ ఎన్షూర్ దట్ పర్సన్ ఈస్ అరెస్టెడ్ అండ్ చార్జ్ షీటెడ్. దీంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోండి, దీంట్లో అప్రూవల్స్ ఏం లేవు. అప్రూవల్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ యూ బుకింగ్ డాక్టర్స్ అపాయింట్మెంట్. స్లాట్ ఉన్నాయి 9:15, 9:30, 9:45, 10. ఈ స్లాట్లో 10 టన్నులు, ఈ స్లాట్లో 20 టన్నులు నేను బుక్ చేశాము. ఎవరు దీనిలో అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేయడానికి ఎవరు బటన్ నొక్కట్లేదు. ఏంటంటే ఆ స్లాట్లో ఆ అమౌంట్ ఆయన బుక్ చేసేసి పేమెంట్ చేస్తే అప్రూవ్ అయినట్టే. ఇంకా ఆ స్లాట్లో బుక్ చేస్తే ఇంకా మీరు అప్రూవల్ ఒక సిచ్యువేషన్లో వస్తుంది. ఏంటంటే మనకు బల్క్ సప్లైస్ ఉన్నప్పుడు నాకు 20,000 టన్నులు కావాలి, 30,000 టన్నులు కావాలి. ఎందుకంటే దానికి జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారి లాగిన్లో అప్రూవల్స్ అది మన లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచే ఆ ట్రైనింగ్ అన్ని చేయడం జరిగినాయి. ఎందుకంటే మన స్టాఫ్ కూడా ట్రైనింగ్ అన్ని కూడా చేయడం జరిగినాయి. క్రెడాయి వాళ్ళు కూడా అప్లికేషన్ ఈ లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి పెట్టడం జరిగినాయి. జిల్లాలో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 35 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక 32 దాకా జేసీ గారి లాగిన్లో జేసీ గారు అప్రూవ్ చేయడం జరిగినాయి. ఇప్పుడు షెడ్యూలింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే 20,000 టన్నులు ఒకే రోజు మనం ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు కూడా అంత అవసరం లేదు. 20,000 టన్నులు ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తే ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిన వరకు ఉన్న క్వాంటిటీ ఒకేసారి వేస్తున్నారు. సో అలా ఇస్తే ఎవరు సప్లై చేయలేరు. ఎందుకంటే 20,000 టన్నులు, 1,00,000 టన్నులు ఒక రోజు ఒక కాంట్రాక్టర్ అడిగితే నోబడీ క్యాన్ సప్లై దట్ క్వాంటిటీ. సో వాళ్ళకి ఏంటంటే ఒక 2 ఆప్షన్స్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ఎంత క్వాంటిటీ అని అడగచ్చు. ఆ క్వాంటిటీ మన లోకల్గా ఉన్న తహసీల్దార్ కానీ లేదంటే మన మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు చెక్ చేసేసి ఎంత అక్కడ వాళ్ళకు ఒక రియాలిటీ ఫర్మ్ జరుగుతున్నాయి అంటే ఒక 10 ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ కట్టాలి, దీనికి సుమారుగా ఎంత క్వాంటిటీ కావాలని వాళ్ళు చెప్పినట్లయితే జేసీ గారు ఫస్ట్ క్వాంటిటీ అప్రూవ్ చేస్తారు. క్వాంటిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఈ 10,000 టన్నులు ఒకే రోజు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవసరం ఉంటాయి. అంటే ఒక రోజు 100 టన్నులు, 200 టన్నులు, 300 టన్నులు అలా అవసరం. రెండో స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి షెడ్యూలింగ్ అనే టాస్క్ ఉంది. అంటే బల్క్ సప్లయర్స్కి ఈ షెడ్యూల్లో అంటే డైలీ 100 టన్నులు మీరు 5 బండ్లు పంపించండి, ఈ స్లాట్లో పంపించండి. సో ఈ ఒక్క బల్క్ సప్లయర్స్కి మాత్రమే అప్రూవల్స్ అవసరం వస్తాయి. అంతేకాని 20 టన్నులు మనం 20 టన్నులు ఒక మనిషికి అని చెప్పి పెట్టి ఉన్నారు. దానిలో ఎటువంటి అప్రూవల్స్ ఉంటుంది. స్లాట్ ఉంది, స్లాట్ చెక్ చేసుకోను, స్లాట్ బుక్ చేసేస్తే అప్రూవల్ వచ్చేస్తాయి, పేమెంట్ చేస్తాం. దీనిలో ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా చూసి ఉంటారు, ఊబర్ కానీ ఓలా కానీ మీరు వాడితే క్లిక్ చేసేసి పేమెంట్ చేస్తే మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు. సో అలానే ఇది జరుగుతున్నాయి. దీనిలో ఇంకొక మంచి అంటే ఓన్లీ అప్రూవల్ చేయాల్సినది ట్రాన్స్పోర్టర్ అప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ శాండ్ అయితే కన్ఫర్మ్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్టర్స్ ఒక 10 మందికి మెసేజ్ వెళ్తుంది. ఈ 10 మందికి వెళ్ళిన మెసేజ్లో ఎవరో ఒకరు నేను సిద్ధంగా ఉన్నారు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇంకొకవేళ ఎవరు సిద్ధంగా లేదు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే మన సిబ్బందులు అలాంటివి ట్రాన్స్పోర్టర్స్కి రిక్వెస్ట్ పెట్టారు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎవరు ట్రాన్స్పోర్టర్ విల్లింగ్గా చూపించలేదంటే మనం కొంతమంది ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడుకొని ఆ విధంగా అలౌట్ చేపిస్తాం. సో ఈ అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టర్ సిద్ధంగా ఉన్నారు, బుకింగ్ క్వాంటిటీ ఉందంటే ఎవరిది అప్రూవల్ లేకుండానే అయిపోతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్టర్ సిద్ధంగా ఏదైనా లేదంటే ఆ ఒక విలేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదంటే అప్పుడు మన వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసుకుని ఏదో ఒక ట్రాన్స్పోర్టర్తో మాట్లాడుకొని వాళ్ళతో ట్యాగ్ ఆన్ చేపిస్తున్నారు. అంటే తప్ప రెగ్యులర్ బుకింగ్లో అయితే ఎటువంటి అప్రూవల్స్ అయితే లేవు. ఓన్లీ బల్క్ బుకింగ్లోనే మనకు అప్రూవల్స్ ఉంటాయి. అంటే బల్క్ బుకింగ్లో అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే అప్రూవల్ లేకుండా అంటే 20,000 టన్నులు, 30,000 టన్నులు ఒకేసారి మనం ఇచ్చేస్తున్నది అయితే ఆ 20,000 టన్నులు ఎక్కడికి వెళ్తాయని మనకు తెలియదు, దేనికి వాడుతున్నారని తెలియదు. సో దీనికి ఖచ్చితంగా వీ నీడ్ టు ఎన్షూర్ దట్ సమ్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ షుడ్ బి దేర్, సమ్ కైండ్ ఆఫ్ ఫాలోఅప్ షుడ్ బి దేర్. అంటే బల్క్ అప్రూవల్ అంటే SLA పీరియడ్ ఏం పెట్టుకోలేదు ప్రస్తుతానికి అయితే. జేసీ గారి లాగిన్లోనే వచ్చి జేసీ గారు అప్రూవ్ చేయాలి. సో అంత తొందరగా చేసుకోమన్నారు. బట్ డైలీ అంటే మనము 20,000 టన్నులు, 30,000 టన్నులు అలాంటివి అయితే అంత క్వాంటిటీ ఇప్పుడు మనం చెప్పినదంటే కావాలంటే ఒక 2,000 టన్, 3,000 టన్ మనం అప్రూవ్ చేస్తాము. అది కూడా నెక్స్ట్ ఒక 10 డేస్కి 200 లెక్కనే తీసుకోండి. ఎందుకంటే అది కూడా డైవర్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఇక్కడ అదనంగా చాలా ఎక్కువ మనీ ఇచ్చాము, డైరెక్ట్గా తీసుకెళ్ళిన తక్కువ ఉందంటే మళ్ళీ ఇది వేరే జిల్లాలకు కానీ లేదంటే వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దాట్ వీ నీడ్ టు స్టాప్. సో అది కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే నేను ఎంత కిందకి వెళ్తాయని నాకైతే కూడా ఐడియా లేదు. నేను ఒకటి చెప్తాను, వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు సి ఈ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు ఒక సిటిఈ సిటిఓ ఆపరేషన్కి ఒక సర్టిఫికేట్, అదేవిధంగా ఈ పిసిబి నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ వైలేట్ చేసుకొని చేయడానికి అయితే వీలు లేదు. సో ఖచ్చితంగా సిటిఈ సిటిఓలో ఎంత క్వాంటిటీ చేయాలి అంటే మన దగ్గర క్వాంటిటీ అయితే నాకు గుర్తుంది, క్వాంటిటీ మనకి 3 చోట్ల 32 లక్షల టన్నుల వరకు మనం చేసుకోవచ్చు. అంటే ఎంత డెప్త్ అని అయితే నాకు తెలియదు, కానీ సిటిఈ సిటిఓలో ఏమైతే కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారమే చేయాలి, దాన్ని ఎటువంటి వైలేట్ చేయడానికి వీల్లేదు. మీది అది మీరు చెప్తున్నారు. నేను దీనిలో ఒక ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అయితే లేదు. వాట్ వీ హ్యావ్ డూయింగ్ ఇస్ దర్ ఇస్ అ ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్. ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ ఏంటంటే మనకు డీసిల్టేషన్ ఆఫ్ ఈ వాటర్ బాడీస్ చేయాలంటే దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జియో ఉంది. ఆ జియోలో ఏంటంటే మనం 3 యాక్టివిటీస్ చేయాలి. ఒకటి ఒక ఈఎంపీ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి, రెండోది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మనకు సిటిఈ సిటిఓ అని చెప్పి 2 డాక్యుమెంట్లు మనం తీసుకోవాలి. ఈ 2 డాక్యుమెంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీసిల్టేషన్ చేస్తే అంటే వాళ్ళు కెపాసిటీ పెరుగుతాయి, అంటే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతాయి. సో ఈ 3 డాక్యుమెంట్స్, ఈ జియో ప్లస్ దీస్ 2 కండిషన్స్ ప్లస్ ఈఎంపీ ప్లాన్, ఆ మేనేజ్మెంట్ ప్లాన్, ఆ ప్లాన్ ఏ విధంగా ట్రెడ్ చేయాలి, ఏ విధంగా అది చేయాలి. సో దాంట్లో ఎటువంటి కండిషన్ వైలేట్ చేయడానికి లేదు. అంటే ఆ కండిషనే బాగాలేదు అని మీరు చెప్తే నేను నా స్థాయిలో అవ్వదు. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేసిన సిటిఈ సిటిఓ కండిషన్ ప్రకారం మనం ఖచ్చితంగా ఫాలో అవుతాను. దానిలో ఏదైనా వైలేషన్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఇంకా మేడం మీరు చెప్పండి.